దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాను అని దేవుని గ్రంథంలో వాక్యాన్ని చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారని. దేవుడు అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఈయన భూమి ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసిన దేవుడు. లోకమును ఆయన ప్రేమించారు. అంటే లోకమును ప్రేమించటం అంటే లోకములో ఉన్న మానవులను దేవుడు ప్రేమించారు, ఈ సృష్టిని కాదు. మరి మానవులు ఎలా ఉన్నారు? దేవుడు పరలోకం నుండి భూలోకంలో ఉన్న మానవులను చూసినప్పుడు వారు మార్గములను చెరిపివేసుకున్నారు అని ఉంది. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందుకోలేకపోతున్నారు. దేవుడు భూమి మీద ఉన్న మానవులను చూసినప్పుడు వారందరూ కూడా పాపములో ఉన్నారు. పాపపు క్రియలను బట్టి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని వారు చెడగొట్టుకున్నారు అని చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవుడు పాపములో జన్మించి పాపములో జీవించి ఆ పాపములోనే మరణిస్తే రెండవ మరణమనే అగ్నిగుండానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనము నిత్య జీవం పొందడానికి కొరకు, అంటే పరలోక రాజ్యము మనం పొందుకోవడానికి తన కుమారుని మనకు అనుగ్రహించారు. ఎందుకు తన కుమారుని మనకి ఇచ్చారు అంటే అందులో ఆయన ప్రేమ ఉంది. ఏంటి ప్రేమ అంటే మానవుని పరలోక రాజ్యము చేరాలంటే మానవుని మీద ఉన్న పాపం పోవాలి. ఈ పాపము పోవాలంటే రక్తము చిందించాలి. పరిశుద్ధుడైన దేవుడు మానవుల కొరకు రక్తం చిందించి ఆయన చనిపోయి మళ్ళా తిరిగి బ్రతకగలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి దేవుని కుమారుని మనకు అనుగ్రహించి ఆ యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన ప్రేమను మన పట్ల వ్యక్తపరిచారు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండి కానీ క్రీస్తు మన కొరకు చనిపోయెను. మానవులు ప్రేమించే ప్రేమ వేరు కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమించినటువంటి ప్రేమ మన పాపముల కొరకు ఆయన కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన రక్తము ద్వారా మన పాపానికి పరిహారము కలుగజేసి మన ఆత్మను నిత్యజీవమని పరలోక రాజ్యములో ఉండటానికి మనలను విమోచింపజేశారు. అది యేసుక్రీస్తు ప్రభు ప్రేమను మనం చూస్తున్నాం. ఇంతగా ప్రేమించిన ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరైతే నమ్ముకుంటారో వారు నిత్య రాజ్యములో ఉంటున్నారు, పరలోక రాజ్యంలో ఉంటున్నారు. కాబట్టి ఆ ప్రభుని నమ్ముకోవడానికి ఏమీ ఖర్చు లేదు. యేసు ప్రభు నన్ను ప్రేమించి కలవరి శిలువలో ప్రాణం పెట్టారు, చనిపోయి తిరిగి లేచారు, నా పాపమును క్షమించండి అని యేసు ప్రభుని అడిగితే చాలు. పాపమును క్షమించే అధికారము కలిగిన దేవుడు ఆ యేసు ప్రభుని నమ్ముకుని నిత్య రాజ్యానికి వారసులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పచ్చమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి ముందుకు సాగుతున్న పరమ తండ్రి. ఆమేన్.